ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ వారు వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను 10 మందిని ఎంపిక చేసి సన్మానించడం జరిగింది. నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య అధ్యక్షతన ఎక్సైజ్ సిఐ అరుణ్ కుమారి, నాయుడుపేట మున్సిపాలిటీ మేనేజర్ ఉరుకుందమ్మ, అమ్మా ఫౌండేషన్ నిర్వాహకురాలు కృష్ణవేణి, జెడ్పీ హైస్కూల్ స్పెషల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్నేహలత, శంకర్లాల్ నపియా, దేవి, వేమా కాలేజ్ కరెస్పాండెంట్ సునీతకు శాల్వలు కప్పి మెమెంటోస్ ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ, మహిళలను మనం అందరం అండగా ఉంటే మరి ఎంతో విజయాలు సాధించి ప్రపంచానికే ఒక మార్గదర్శకులుగా ఉంటారని ఆయన చెప్పారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ, మేము ఇన్ని విజయాలకు మూల కారణమైన తల్లిదండ్రుల సహకారంతోనే ఇవి సాధించామని, మా మహిళలు మరిన్ని విజయాలు సాధించాలంటే కుటుంబ సభ్యులు, సమాజం మాకు ప్రోత్సాహం ఇస్తే మేము మరిన్ని విజయాలు సాధిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు అనేక మంది పాల్గొన్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమీ సాధించలేరు, ఆడవారు ఏది సాధించలేరు అని ఫీల్ అయ్యే కొంతమంది ఆడవారికి మనోధైర్యం కల్పించే ఏకైక వ్యక్తి మహిళలు లేకపోతే ముఖ్యంగా అసలు ప్రపంచమే లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు సార్ చెప్పినట్టు. కాబట్టి అన్ని రంగాల్లో ముందున్న మహిళని సముచితంగా మేము గౌరవించటం మా యొక్క ధర్మంగా అనుకున్నాము. వివిధ రంగాలని ఒక 4-5 మేము ఎన్నుకొని వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. హోమ్ మేకర్ అనేది మనం ఏదో చిన్నగా తీసి పారేస్తాము. అలాంటి హోమ్ మేకర్స్ మా తల్లిదండ్రులు, మా తల్లి చేయబట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాము. అట్లానే తండ్రి బాధ్యత కూడా చాలా గొప్పదండి. నాకు మా తండ్రి గారే నమ్మి మమ్మల్ని చదివించి, ఇంట్లో మా బ్రదర్తో పాటు మమ్మల్ని కూడా చదివించి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా వెనకుండి ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన మా తండ్రిని ఈరోజు నేను ముఖ్యంగా గుర్తు చేసుకున్నాను ఇక్కడ కూర్చున్నప్పుడు. అమ్మకు కాస్త దగ్గరగా ఉండాలి అనిపిస్తుంది. మీకు ఎవరికైతే ఈ అవకాశం ఉందో అందరు అమ్మకి దగ్గరగా ఉండండి, నాన్నకి దగ్గరగా ఉండండి. మనం మన పిల్లలకి దగ్గరగా ఉంటాం, భార్యకి దగ్గరగా ఉంటాం, అందరికీ దగ్గరగా ఉంటాం. కానీ తల్లిదండ్రులకి కాస్త దూరంగా ఉంటున్నామేమో అనిపించింది. ఆ లోన్లీనెస్ నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి అమ్మని మళ్ళీ మనం తెచ్చుకోలేము, నాన్నను మళ్ళీ తెచ్చుకోలేము. అంతర్జాతీయ దినోత్సవం వేడుక రోజు నా నుండి ఒక చిరు సందేశం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాగలేని స్థితిలో నేను బయట వచ్చాను. అక్కడి నుంచి నేను ఒక 12 సంవత్సరాల నుంచే బయట ప్రపంచాన్ని చూశాను. అప్పటి నుంచి కూడా నేను మా నాన్న వాళ్ళని కొంచెం సేవ్ చేసి తీసుకొచ్చాను. వాళ్ళకైతే ఇప్పుడు బాగానే ఉంది. అట్లా ఉండే మా లాంటి వాళ్ళని ఇంట్లోనే పెట్టుకుంటే కాదు, మేము కూడా చేయగలుగుతాము, ఏ పనైనా చేయగలుగుతామని వచ్చాను. దాని ద్వారా వచ్చినప్పటి నుంచి మా నాగూరయ్య సార్ గారు పరిచయం అయ్యారు. నిజంగా ఈరోజు ఈ అవార్డు ఇంతమంది పెద్దల మధ్యన తీసుకుంటున్నానంటే ఒక తండ్రిగా సార్ బాధ్యతలు తీసుకున్నారు. నేను ఆయన కూతురుగా ఇంకా మంచి తీసుకొని నేను ఇంకా సేవా కార్యక్రమం చేస్తాను.